ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో రాకపోకలు మొదలయ్యాయి. 3,573 కోట్లతో నిర్మించిన ఈ రహదారి వాహనదారులకు ఎంతో ఉపయోగపడుతుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా తల్లంపాడు వద్ద ప్రారంభమై ఏపీలోని రాజమండ్రి సమీపంలోని దేవరిపల్లె వద్ద ముగుస్తుంది. మొత్తం 165 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ రహదారి ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ 15 ప్రమాదాలు జరిగాయి. గురువారం జరిగిన ప్రమాదంలో 2 మరణించారు. కొత్తగా ప్రారంభమైన గ్రీన్ఫీల్డ్ రహదారిపై రాకపోకలకు సంబంధించిన మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఖమ్మం దేవరపల్లి మధ్య ప్రారంభమైనటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే మీద రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వందల సంఖ్యలో వాహనాలు దేవరపల్లి వైపు వెళ్తున్నాయి, అలాగే ఇటు హైదరాబాద్ కూడా వెళ్తున్నాయి. దీంతో వాహనదారులకు చాలా ఉపయోగకరంగా ఉంది. ముఖ్యంగా తక్కువ సమయం పట్టడం, అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు ఎలాంటివి ట్రాఫిక్ ఇబ్బందులు లేకపోవడంతో ఈ మార్గాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ మార్గం మీద రోజు వాహనాలు చాలా వందల సంఖ్యలో ఇటు వెళ్తున్నాయి. దీనివల్ల ఇటు ఖమ్మంలోనూ వైరాలో ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుముఖపట్టాయి. అయితే ఇదే క్రమంలో ఇటు ఈ రహదారి మీద కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. నిన్న కూడా ఇక్కడ డీసీఎం అలాగే ఒక కారు ఢీకొనడంతో 2 మృత్యువాత పడ్డారు. అంతకుముందు 4 మృత్యువాత పడ్డారు. అలాగే 25 మంది దాకా క్షతగాత్రులయ్యారు. అంటే వేరువేరుగా జరిగినటువంటి ప్రమాదాల్లో 25 మంది క్షతగాత్రులయ్యారు. దీంతో అంటే ఎందుకు ఇట్లా జరుగుతోంది అంటే ప్రవేశ నిష్క్రమణదారుల వద్ద సరైన రహదారి లేకపోవడం, సిగ్నలింగ్ సైన్ బోర్డు లేకపోవడం, ఇలాంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏంటి అన్నది మనతో దివ్య ఎన్హెచ్ఏ అధికారిని ఉన్నారు. మేడం చెప్పండి, ఎందుకు రాకపోకలు ఎలా సాగుతున్నాయి, అసలు ప్రమాదాలు ఎందుకు? రాకపోకలు హెవీ వెహికల్స్ ఈ ఖమ్మం టు దేవరపల్లి అనేది 165 కిలోమీటర్స్ అండి. ఇది మేజర్గా నేషనల్ కనెక్టివిటీ, 2 ఇంటర్ స్టేట్స్ కనెక్టివిటీ అంటాం అనమాట. మేజర్గా విశాఖపట్నం పోర్ట్ కనెక్టివిటీ కోసం తీసుకున్నది. దీంట్లో స్లో మూవింగ్ వెహికల్స్, దాని తర్వాత 2 వీలర్స్ని చాలా వరకు మనం డిస్కరేజ్ చేస్తాము. ఎందుకంటే ఇది ఆల్రెడీ యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే కాబట్టి ఒక 100 కిలోమీటర్ స్పీడ్లో హెవీ వెహికల్స్ వెళ్తుంటాయి. ఆ స్పీడ్లో ఈ స్లో మూవింగ్ వెహికల్స్ కానివ్వండి, 2 వీలర్స్ కానివ్వండి, జిగ్జాగ్గా వెళ్ళడం వల్ల ఆ స్పీడ్ని వాళ్ళు అసెస్ చేయలేకపోతారు. అండ్ ఈ హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 100 కిలోమీటర్ స్పీడ్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ బ్రేక్ నొక్కినా కానీ ఆ ట్రావెల్ టైం డిస్టెన్స్లోనే యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మేము చాలా వరకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, రాంగ్ సైడ్ డ్రైవింగ్. ఇప్పుడు వాళ్ళు ఒక దగ్గరికి వెళ్ళాలనుకుంటారు, ఇది ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఓన్లీ 9 చోట్ల మాత్రమే ఉంది. సో వాళ్ళు దారులు వెతుకుంటారు, ఇలా వెళ్తే వెళ్తామా, అలా వెళ్తే వెళ్తామా అని చెప్పేసి. మధ్యలో మేము ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్ అని ఒకటి పెట్టామండి. అది ఎందుకు పెట్టాము అని అంటే, ఎప్పుడన్నా యాక్సిడెంట్స్ అయినప్పుడు నేను 10 కిలోమీటర్ నుంచి 33 కిలోమీటర్ వరకు హాస్పిటల్కి తీసుకెళ్ళలేను కాబట్టి, అంబులెన్స్ రాంగ్ సైడ్లో డ్రైవింగ్ చేయకూడదు కాబట్టి అది మధ్యలో సులువుగా వీలు తీసుకోవడానికి అని చెప్పి మేము ఎంట్రీ ఎగ్జిట్ ఎవ్రీ 5 ఒక ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్ అనేది 5 కిలోమీటర్లోకి పెట్టాం. సో అక్కడ వాళ్ళు దిగలేరు అని తెలిసిన తర్వాత ఆ ఎమర్జెన్సీ మీడియంలోంచి వాళ్ళు యూటర్న్ తీసుకొని వచ్చిన దారిలో వెళ్లకుండా వచ్చిన రూట్లోనే తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు మనం ఒక దగ్గర స్ట్రైట్గా ఇలా వెళ్తున్నప్పుడు ఆపోజిట్లో 100 వస్తుంటే 200 స్పీడ్లో వాళ్ళు యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే అండి, దంసలాపురం హై స్పీడ్స్, ఇది 100 కిలోమీటర్ స్పీడ్. కానీ స్పీడ్ గన్తో మేము అనాలిసిస్ చేస్తే తెలిసింది ఏంటంటే మినిమం 150 తగ్గి, ఈవెన్ హెవీ వెహికల్స్ కూడా 150 కంటే స్పీడ్ తక్కువలో వెళ్ళట్లేదు. దానికోసం మేము ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్తో కంట్రోల్ రూమ్ అనుసంధానం చేయిస్తున్నాము. దీంట్లో ANPR కెమెరాస్ అని చెప్పి ఎవ్రీ 1 కిలోమీటర్కి ఉన్నాయండి, విచ్ విల్ డెఫినెట్గా నెంబర్ ప్లేట్, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ అంటాం. దాంతో ఎవరైతే ఓవర్ స్పీడింగ్ చేస్తున్నారో, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వస్తున్నారో వాళ్ళకి మేము చలానాస్ వేయడం జరుగుతుందండి. బట్ చలానాస్ అనేది ఎన్ఫోర్స్మెంట్ తర్వాత వస్తుంది. ముందు మన ప్రాణాలకి అపాయం జరుగుతున్నప్పుడు మనం రాంగ్ సైడ్ డ్రైవింగ్, నా విన్నపం ఏంటంటే రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకూడదు. దాని తర్వాత స్పీడ్ కంట్రోల్, మనము ఎంత వరకు అయితే వెహికల్ కంట్రోల్ అవ్వగలుగుతారో అంతే స్పీడ్లో డ్రైవ్ చేయాలని నా విజ్ఞప్తి. సైన్ బోర్డ్స్ అనేది కూడా కొంత లేవు మేడం, దాన్ని త్వరగా ఏర్పాటు చేస్తారా? సైన్ బోర్డ్స్ అన్నీ ఉన్నాయండి, మీరు ఎక్కడ చూసినా కానీ సైన్ బోర్డ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ నిన్న జరిగిన యాక్సిడెంట్కి సంబంధించి ఏంటంటే, ఇప్పుడు మనం నిల్చున్న ప్లేస్ని కనుక మీరు చూస్తే ఇది కన్స్ట్రక్షన్ జోన్ అండి. ఈ కన్స్ట్రక్షన్ జోన్లో వచ్చే వెహికల్స్ వెళ్ళడానికని పెట్టాము. ఈ వెహికల్స్ ఈ గ్యాప్ కూడా వెహికల్ మాకు అక్కడ జరుగుతున్న ROV కోసమని పెట్టాము. కానీ పబ్లిక్ ఏం చేస్తున్నారంటే ఇలా వచ్చి దీంట్లోంచి వచ్చి రాంగ్ సైడ్లో వెళ్ళిపోయారు. నిన్న జరిగిన ప్రమాదం కూడా అతను వచ్చి
ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనే బోర్డుని తీసేసి రాంగ్ సైడ్లో అతను వెళ్ళాలని ట్రై చేస్తే జరిగిన యాక్సిడెంట్ అండి. ధన్యవాదాలండి. ఏదైతే నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇటు కుమారుడు అలాగే తల్లి కూడా మృత్యువాత పట్టడం అందరినీ విషాదంలో ముంచింది. మొత్తానికైతే రహదారి భావన మితిమీరినటువంటి వేగం అలాగే రాంగ్ సైడ్లో వెళ్ళడం ఇటువంటి దానివల్ల కొత్త మార్గం కావడంతో మిగతా వాహనాలు ఓవర్టేక్ చేసే క్రమంలో రాంగ్ సైడ్లో వెళ్ళడం అలాగే 100 మించి పరిమితి మించి వేగంతో వెళ్ళడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు నివారించడానికి ఎవరైతే వాహనదారులే వాళ్ళు అంతటా వాళ్ళు స్వయం నియంత్రితను పాటించాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా కూడా వేగం 100 కిలోమీటర్లు దాటకుండా నియంత్రిత వేగంతో వెళ్తే మాత్రం ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి.